వెల్కమ్ టు డబుల్ షాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో మీడియాల పరిస్థితి ఎలా ఉందంటే, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు ఒక పార్టీ కోసం, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానళ్ళు ఒక పార్టీ కోసం పనిచేయడం పనిగా పెట్టుకున్నాయి. ఒక మీడియాకు నచ్చిన నాయకుడు అధికారంలో ఉంటే ఆ నాయకుడు మంచి చేసినా, చెడు చేసినా, ఏదైనా సరే ఆ నాయకుని గురించి పొగడడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, గతంలో ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు, అరాచక పాలన అందించాడు, అందుకే ఆ నాయకుని ఘోరాతి ఘోరంగా ఓడించారు, ఇలా నచ్చని నాయకునిపై ఈ వ్యతిరేక పత్రికలు దుష్ప్రచారం చేయడం, ఈ నచ్చిన నాయకునిపై ఈ పత్రికలు అనుకూలంగా రాయడం. ఏంటి, గతంలో ఆ నాయకుడు ఉన్నప్పుడు రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందింది, ఇలాంటి ప్రాజెక్టులు వచ్చాయి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు, ఇలా ఒక పత్రిక, ఒక టీవీ ఛానళ్ళు ఇవి గొప్పలు చెప్పుకోవడం. ఇది మన రాష్ట్రంలో మీడియా పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మీడియాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 5 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాయంటే రాష్ట్రంలో మన మీడియా పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ 5 ఏళ్ల పాటు వైసీపీ ఒక్క మంచి పని కూడా చేయలేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎంత నచ్చని పార్టీ అయినా, ఎంత వ్యతిరేక నాయకుడైనా సరే, మనకు నచ్చకపోని కానీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పని అయినా చేసి ఉంటాడా లేదా? ఒక్క మంచి పని చేయకుండానే ఒక ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పరిపాలన సాగిస్తుందా? అది సాధ్యమవుతుందా? కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5 ఏళ్ల పాటు ఒక మీడియా జగన్మోహన్ రెడ్డికి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూనే వచ్చాయి. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ఉన్న పత్రికలు, ఛానళ్ళు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తున్నాయి. ఇది మన రాష్ట్రంలో పరిస్థితి. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా లేదా, ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా, నిజాలు ప్రజలకు తెలిపే మీడియా మన రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక వార్త ఒక పత్రికలో ఒక విధంగా వస్తే మరో పత్రికలో మరో విధంగా వస్తుంది. ఈ రెండిటిలో ఏది నిజం అని తెలుసుకోవడానికి ప్రజలు తికమకబడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నామంటే, తాజాగా సాక్షి ఒక కథనం రాయడం జరిగింది. సాక్షిపై కక్ష సాధింపు, ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి నివాసంలో సోదాలు, చర్చి వారెంట్ లేకుండా ఇంట్లోకి సొరబడి బెదిరింపులు. అంటే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి వార్తలు రాస్తుంది, నిజాలు ప్రజల్లోకి తీసుకెళ్తుంది, కాబట్టి సాక్షిపై కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, చర్చ్ వారెంట్ నోటీసులు లేకుండా 3 గంటల పాటు సోదాలు చేశారు. ఈ 3 గంటలు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిని ఆయనకి సంబంధం లేని ప్రశ్నలతో పోలీసులు విచారించారు. ఇది ఖచ్చితంగా సాక్షిపై కక్ష సాధింపే అన్న రీతిలో సాక్షి కథనం రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పత్రికలు, ఏ మీడియాలు అయితే వార్తలు రాస్తున్నాయో ఆ మీడియాలోని కొంతమంది యాంకర్లపై కూడా వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. అయితే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమన్నారు, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తారా, ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తుంది అన్న రీతిలో అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు
ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు రాయడం జరిగింది, నాయకులు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు సేమ్ పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు సాక్షి ఎడిటర్పై 2-3 కేసులు పెట్టారని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ విజయవాడలోని ఆయన నివాసంలో ఎలాంటి నోటీసులు లేకుండా 3 గంటల పాటు పోలీసులు సోదాలు చేశారు. ఇదంతా కూటమి ప్రభుత్వం చేయిస్తుంది. మేము ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇలాంటి దాడులు మాపై చేపిస్తుంది కూటమి ప్రభుత్వం అని సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటు పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా మాట్లాడుతున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగింది, ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది, అదే వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తున్నారు. ఇందులో పెద్దగా తేడా ఏం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజలకు నిజాలు తెలపాల్సిన మీడియా పూర్తిగా ఒక పార్టీ కోసం, ఒక నాయకుని కోసం పని చేయడానికి ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నష్టపోతారు. ప్రజలకు నిజాలు తెలిస్తేనే కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసేది. అయితే ప్రజల అదృష్టం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. పెద్దగా పత్రికలను లేదా టీవీ ఛానళ్ళను ప్రజలు చూడడం లేదు. ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలనే ప్రజలు తిలకిస్తున్నారు కాబట్టి కొన్ని నిజాలు వారికి తెలుస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియాకు ప్రజల్లో అంత గుర్తింపు ఉంది. గతంలో మాదిరా ఈ పత్రికలను, ఈ టీవీ ఛానల్నే నమ్ముకొని ప్రజలు వార్తలు చూసేట్టుగా ఉంటే ఖచ్చితంగా ప్రజలకు నష్టం జరిగేది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా వ్యవస్థలు కావచ్చు, ఇవి రాసినవన్నీ నిజాలే అని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సంబంధించిన సమాచారం వస్తుంది కాబట్టి ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి. కాకపోతే మీడియా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కానీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు.